ఒకప్పుడు గోదావరి దగ్గర ఉన్న చిన్న గ్రామంలో మాధవి అనే పేద అమ్మాయి ఉండేది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గ్రామంలోని పాత దేవాలయంలో పూలు అమ్ముతూ జీవనం సాగించేది. ఆ గ్రామంలో ఒక విశేషం ఉండేది. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో వెలిగించే అమ్మవారి దీపం ఆరిపోకుండా ఉంటే గ్రామం మొత్తం సుభిక్షంగా ఉంటుందని అందరూ నమ్మేవారు. ఆ సంవత్సరం భారీ తుఫాను వచ్చింది. గాలి చాలా బలంగా వీచింది. గ్రామస్తులంతా భయపడిపోయారు. ఈసారి దీపం తప్పకుండా ఆరిపోతుంది అని అనుకున్నారు. దేవాలయ పూజారి బాధతో, ఎవరైనా ఈ రాత్రంతా దీపాన్ని కాపాడగలరా అని అడిగాడు. కానీ తుఫాను భయంతో ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు చిన్న మాధవి ముందుకు వచ్చి, అమ్మవారి దీపం ఆరిపోకుండా నేను కాపాడుతాను అంది. అందరూ నవ్వారు. నీ వల్ల అవుతుందా? పెద్దవాళ్లకే భయం వేస్తోంది అన్నారు. కానీ మాధవి ధైర్యం కోల్పోలేదు. ఆమె దేవాలయంలోకి వెళ్లి దీపం దగ్గర కూర్చుంది. బయట పిడుగులు పడుతున్నాయి. గాలి తలుపులను బలంగా కొడుతోంది. వర్షం లోపలికి చిమ్ముతోంది. ప్రతిసారి దీపం ఆరిపోవడానికి దగ్గరగా వెళ్ళినప్పుడు మాధవి తన చేతులతో దాన్ని కప్పి, అమ్మా, నువ్వే కాపాడాలి అని ప్రార్థించేది. అర్ధరాత్రి సమయంలో గాలి మరింత బలంగా వీచింది. ఒక్కసారిగా దేవాలయ తలుపులు తెరుచుకున్నాయి. దీపం ఆరిపోబోతుండగా మాధవి కన్నీళ్లతో చేతులు జోడించి, అమ్మా, ఈ గ్రామం కోసం ఈ దీపం వెలగాలి అని గట్టిగా మొరపెట్టుకుంది. అప్పుడే ఆశ్చర్యం జరిగింది. దీపం చుట్టూ ఒక ప్రకాశవంతమైన వెలుగు ఏర్పడింది. గాలి ఎంత బలంగా వీచినా దీపం కదల్లేదు. మాధవికి ఆ వెలుగులో అమ్మవారి రూపం కనిపించింది. అమ్మవారు చిరునవ్వుతో, నిజమైన భక్తి ఉన్న చోట నేను ఎప్పుడూ ఉంటాను అని ఆశీర్వదించారు. ఉదయం గ్రామస్తులు దేవాలయానికి వచ్చి ఆశ్చర్యపోయారు. తుఫాను ఆగిపోయింది. దీపం ఇంకా వెలుగుతోంది. ఆ రోజు నుంచి మాధవిని గ్రామం మొత్తం గౌరవించింది. ఆమె పేదదైనా ఆమె భక్తి దేవిని ప్రత్యక్షం చేసింది అని అందరూ చెప్పుకున్నారు. నీతి: నిజమైన భక్తి, ధైర్యం ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఓం దీపజ్యోతి పరబ్రహ్మ. Please subscribe to this channel, like and share.